దేశవ్యాప్తంగా అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ ఆస్తుల రక్షణకు 3 దశాబ్దాలుగా సాగిన న్యాయ పోరాటంలో విజయం సాధించినప్పటికీ హనుమకొండ మిషన్ హాస్పిటల్ బాప్టిస్ట్ చర్చి సహా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆస్తులు ఇప్పటికే కబ్జాదారుల చేతుల్లోనే ఉన్నాయని క్రైస్తవ సంఘాల నాయకులు విమర్శించారు. ఈ అంశాన్ని సిపి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు తీసుకెళ్లి బీద క్రైస్తవులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని పిఏబిసి డైరెక్టర్ మందా సురేష్ బాబు మీడియా సమావేశంలో తెలిపారు. ఆ ప్రాపర్టీని ఎవరు అమ్మద్దు కొనద్దు. ఉమ్మడి జిల్లాలో ఉన్న జనగాం ప్రాపర్టీని ఈ ప్రాపర్టీని ఎవరు అమ్మకూడదు కొనకూడదు అని 2000 సంవత్సరంలో ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే దీన్ని లెక్క చేయకుండా డిడి దివాకర్ అమ్మడం కొనడం మొదలు పెడితే మళ్ళీ దీన్ని మేము వీళ్ళందరూ కలిసి దాన్ని దుర్వినియోగం చేసి పేదోళ్ళకు కాకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేసిండ్రు. 2000 సంవత్సరం ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినాం, 2003లో కంటెంప్ట్ ఆర్డర్ తీసుకొచ్చినాం, 2004లో కంటెంప్ట్ ఆర్డర్ ప్రాపర్టీ మీదకి పోమని అండర్టేకింగ్ ఇచ్చి 2005లో మళ్ళీ అందులోనే వాళ్ళు ఉండి ఓవర్గాల్ కన్స్ట్రక్షన్ ఫరం రిజిస్ట్రేషన్ చేసి అండర్టేకింగ్ ఇచ్చిన 3 వ్యక్తులు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో 75% కట్టేటోళ్లకు 30% సంఘాలకని ఆ 30%లో 6 డాక్యుమెంట్ల ద్వారా ఉన్నదంతా వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. దాన్ని మేము మద్రాస్ హైకోర్టులో క్యాన్సిల్ చేయించినాం. అంత మాత్రమే కాదు, నెల్లూరు కలిసి మరి పేదోళ్లకు లక్షలాది మంది నిరుపేద దళిత క్రైస్తవులకు అన్యాయం చేసుకుంటున్నారు. ఈ ఆర్డర్లు ఉన్నాయి. ఈ ఆర్డర్లు ఉన్నా కూడా వాళ్ళు అందులోనే ఉంటారు. కాబట్టి రేపు మేము సిపి గారి దగ్గరికి పోతాం. సిపి గారు మాకు న్యాయం చేయాలి, చేయకుంటే సీఎం గారి దగ్గరికి పోయి 100 మందిని పోయి వాళ్ళ ఇంటి ముంగట కూకుండా మాకు న్యాయం జరిగేదాకా ఈ ఈ ఈ పోరాటం సాగిస్తామని ప్రభునామాన్ని నేను తెలియజేస్తున్నాను. మీ పేరు? మంద సురేందర్ బాబు, ఫీల్డ్ సెక్రటరీ, హన్మకొండ.